హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఏంటంటే నేను విండోకి కోసమని మ్యాగ్నెటిక్ కవర్ అయితే తీసుకున్నాను. అంటే మస్కిటో నెట్ అన్నట్టు. ఇది నేను మీషోలో తీసుకున్నాను. యాక్చువల్గా నేను సింగిల్ విండోకి అయితే ఇచ్చాను, కానీ మనకు అలా ఎక్స్ట్రా హాఫ్ విండో అయితే మనకు యాడ్ చేసి ఇస్తారు. అంటే 4x5 వస్తుంది అన్నట్టు. మనకు పెద్ద విండో ఉంటే గనక మనం దాన్ని కవర్ చేసుకోవచ్చు, కంటిన్యూగా పెట్టుకోవచ్చు. చిన్న విండో అయితే మనకు కొంచెం పెద్దగా అవుతుంది. ఇలా నేను పెద్ద విండోది అయితే నేను చూసుకొని అయితే ఆర్డర్ ఇచ్చాను. దీంట్లో అయితే మనకు మొలలైతే రాలేదు, ఓన్లీ ప్లాస్టర్ వచ్చింది. మనం దీన్ని డైరెక్ట్ విండోకి అయితే అతికిచ్చి దీనికైతే స్టిక్ చేసుకోవచ్చు. మనము మ్యాగ్నెటిక్ డోర్ కవర్కి అయితే మనకు మొలలు కూడా ఇస్తారు. హలో ఫ్రెండ్స్, మామూలుగానైతే నేను వీటి పర్పస్ అయితే తీసుకున్నాను. యాక్చువల్గా ఇది సింగిల్ విండో, ఇది సింగిల్ విండోనే. ఈ రెండు పర్పస్లో తీసుకుంటే నాకేమో థర్డ్ది కూడా వచ్చింది అన్నట్టు. అంటే 1 2 3 ఈ థర్డ్ది కూడా వచ్చింది. ఇక్కడ చూడండి ఇక్కడ నేను అలా ఫస్ట్ ఒకసారి అయితే ట్రయల్ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే డైరెక్ట్ కూడా పెట్టుకోవద్దు, మనకు సైజ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి. ఇలా పెట్టుకునే ముందైతే మనం విండోని అయితే వాటర్ తోటి అయితే క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే డస్ట్ అలాంటిది ఉంటుంది కాబట్టి మనకు అది స్టిక్ అనేది అతకదు, ప్లాస్టర్ లాగా ఉంటుంది కాబట్టి. అందుకే నేను ఇక్కడ విండోస్ని అయితే వాటర్ తోటి మొత్తం క్లీన్ చేసుకున్నాను. యాక్చువల్గా నాకు ఈ విండోస్కి అవసరం లేకుండే, కానీ 2 డోర్స్ అసలు నాకు పడవు. అది పడక నేను ఇక ఇలా మ్యాగ్నెటిక్ విండో కవర్ అయితే, మస్కిటో విండో కవర్ అయితే తెప్పించుకున్నాను. మళ్ళీ మొన్న వచ్చిన ఫీవర్స్కి అయితే నిజంగా మాకైతే భయం పట్టుకున్నది అసలు. ఇలా విండోస్కి అయితే క్లీన్ చేశాను. మనకు స్టిక్ ఇచ్చారు, డైరెక్ట్ ఇక్కడ అప్లై చేసుకోవడమే. అంటే స్టిక్ చేయడం అన్నట్టు, స్టిక్ చేసి డైరెక్ట్ ఇది పెట్టుకోవడము. మనకు దీంతో అంటే ఇంతకుముందు డోర్ ఆర్డర్ ఇచ్చినప్పుడేమో చిన్న చిన్న మూలలు వచ్చేటి, కానీ దీనికైతే రాలేదు. డైరెక్ట్ స్టిక్ చేయడానికి ఇది ఇచ్చారన్నట్టు. అసలు చూద్దాం మరి అతుకుతుందో అతకదో. అంటే ఇక్కడ ఏమైందంటే నేను ఫస్ట్ విండోస్కి ఇవ్వకుండా డోర్కి అయితే ఇచ్చాను అన్నట్టు మస్కిటో నెట్. అది అసలు చాలా పెద్ద సైజ్ వచ్చింది. మా డోర్కి అయితే అది నిజంగా అంటే హాఫ్ ఉంటుంది కదా, ఓ సింగిల్ హాఫే. అంటే కొంచెం మాదైతే చిన్న డోర్ అనుకోండి, మరి అది ఎక్స్ట్రా వాళ్ళు యాడ్ చేసి ఇస్తారు కాబట్టి ఇది అసలుకే సెట్ అవ్వదు. డోర్ వేసుకోవడమే బెటర్ అనిపించింది. అందుకే విండోకి అయితే నేను ఇక తీసుకుంటే డోర్ వేసుకోవచ్చు, ఇటు విండోస్ కూడా కవర్ అవుతుంది అన్నట్టుగా అనుకున్నాను. ఇక్కడ మనకు డైరెక్ట్గా ప్లాస్టర్ అయితే తీసేసుకొని, అంటే మనకు ఒక లేయర్ అనేది అతికి ఉంటుంది, అది తీసేసుకొని మనం కరెక్ట్ సైజు చూసుకొని అయితే డైరెక్ట్ అతికించవచ్చు. ఇది అతికించేటప్పుడే చాలా జాగ్రత్తగా అతికించాలి, ఎందుకంటే మనకు గమ్ అనేది గట్టి ఉంటుంది. మనం అది అలాగే 2-3 టైమ్స్ అలాగే తీసుకుంటూ అతికిస్తే గమ్ అనేది వెళ్ళిపోతుంది, మళ్ళీ లూజ్గా ఉంటుంది. అందుకే నేను కరెక్ట్గా సైజు చూసుకొని ఒకటేసారి కట్ అంటే అతికించేటప్పుడే మన సైజు చూసుకొని కట్ చేసుకొని అయితే ఇలా అయితే స్టిక్ చేశాను. చాలా సింపుల్గా అనిపించింది. ఒక 5 మినిట్స్ లోపు నేనైతే ఇది పని అయితే చేసేసాను. యాక్చువల్గా ఇది డైనింగ్ ఏరియా అందుకే ఇక్కడ క్లారిటీగా లోపల వరకు వీడియో తీయడం కాక జస్ట్ ఇక్కడ వరకే చూపిస్తున్నాను. ఎందుకనంటే ఈ వీడియో కోసం మళ్ళీ సెటప్ అంతా ఈ చైర్స్, డైనింగ్ టేబుల్ అన్నీ అక్కడ పెట్టాలి. అందుకే అక్కడ పెట్టడం కంటే జస్ట్ ఇక్కడ వరకు చూపిస్తే సరిపోతుంది అన్నట్టు నేనైతే ఓన్లీ ఇదే చూపిస్తున్నాను. ఒకసారి అయితే చూపిస్తాను, చూడండి. ఇక్కడ మొత్తం అయితే స్టిక్ చేశాను. యాక్చువల్గా నేను వీడియో ఏదైనా తీసేటప్పుడు ఎక్కువ వర్క్ కాకుండా సింపుల్గా అక్కడ కవర్ అవుతుందా లేదా, వీడియో షూట్ అవుతుందా లేదా అనే వరకే చూసుకొని చేసుకుంటాను. మళ్ళీ ఎక్కువ వర్క్ పెట్టుకుంటే తర్వాత వీడియో అంతా అయిపోయాక ఫుల్గా వర్క్ ఉంటుంది. ఇక్కడ మొత్తం అయితే అతికిచ్చాక నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. యాక్చువల్గా మాకు ఇక్కడ విండో కవరే వచ్చిందండి, కలర్ కూడా సేమ్ అది గ్రే కలరే వచ్చింది. అసలు అతికిచ్చిన తర్వాత మాకు అసలు అది డిఫరెన్స్ అనేది తెలియలేదు. అంటే ఉన్న కలరే ఉంది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక్కడైతే మొత్తం నేను అలా అతికిచ్చేస్తున్నాను.
ఈ దోమలు రావడం ఏమో గాని ఏదో డోర్ ఓపెన్ ఉన్నా కిటికీ ఓపెన్ ఉన్నా అబ్బా దోమలు వస్తున్నాయి అన్న మన మైండ్ లో ఉన్న ఆలోచనతోటే దోమలు వస్తాయి అన్నట్టు అనిపిస్తది. అందుకే ఇక ఆ డౌట్ కోసమన్నా ఇక్కడ కవర్ చేయొచ్చు అన్నట్టయితే నేను ఇలా సెట్ చేశాను. చూడండి ఇక్కడనైతే మొత్తము స్టిక్ చేయడం అయితే అయిపోయింది. ఇక్కడ మనకు 3 విండోస్ కదండి, 3 విండోస్ అయిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. మన ఇంట్లో మిషన్ ఉన్నా లేదు అంటే పక్కన ఎక్కడైనా సెట్ చేసుకోనన్నా కానీ మనం దీన్ని మలుపుకొని కూడా మనం పెట్టుకోవచ్చు. నేను అలా కాకుండా ఎలాగో ఇవి విండోస్ క్లోజ్ ఉంటాయి కాబట్టి నేను డైరెక్ట్ అలా మధ్యలో ఉన్న డిజైన్కి అలా స్టిక్ చేసుకున్నాను అన్నట్టు. ఎలాగో మనకు 2 విండోస్ ఓపెన్ ఉంటాయి కాబట్టి అక్కడ చిన్న చిన్న నేను మొలలైతే కొట్టించుకుందాము అని అనుకున్నాను. ఇలా అయితే నా మ్యాగ్నెటిక్ విండో కవర్ అయితే సెట్ చేసుకున్నాను. అసలు సెట్ చేసుకున్నట్టు కూడా అది కలర్ కూడా ఏర్పడకుండా ఉంది, ఎందుకంటే గ్రే కలర్ విండోస్ కలర్ అలాగే ఉంది. ఓకే అండి, ఈ రోజు వ్లాగ్ అయితే ఇది. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్ అయితే కలుస్తాను.